విద్యార్థుల అభివృద్ధి కోసమే ప్రోత్సాహక బహుమతులు అందిస్తున్నామని సామాజిక ఉద్యమకారుడు పాటంశెట్టి సూర్యచంద్ర తెలిపారు. కిర్లంపూడి మండలం బూరుగుపూడిలో హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు, గ్రామ ప్రజా ప్రతినిధులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సూర్యచంద్ర మాట్లాడుతూ ఈ స్కూల్లో ఉన్న 369 మంది విద్యార్థుల్లో 126 మందిపై గ్రేడుకు వెళ్లి బహుమతులు సాధించారన్నారు. అలాగే మిగిలిన విద్యార్థులు ఇదే విధంగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, వైసీపీ నాయకులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. పిల్లలందరూ కూడా దినాభివృద్ధి చెందాలి అనే ఉద్దేశంతో ఆగస్టు 15వ తేదీన మన గ్రామ పెద్దలు, మరి టీచర్స్, మేము అందరూ కూడా మరి ఒక కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. ఆ కార్యక్రమం డి గ్రేడ్ నుంచి A+కి రావాలి. అది కూడా ఒక్కసారే కాదు, డి గ్రేడ్ నుంచి సి గ్రేడ్కి, సి గ్రేడ్ నుంచి బి గ్రేడ్కి, బి గ్రేడ్ నుంచి ఏ గ్రేడ్కి, ఏ గ్రేడ్ నుంచి A+కి పిల్లలు రావాలని పిలుపునివ్వడం. ఆగస్టు 15వ తేదీన మరి రిపబ్లిక్ డే రోజుకి జనవరి 26వ తేదీకి ఎంతమంది పిల్లలైతే ఒక్కొక్క మెట్టు ఎక్కుతారో అంతమంది పిల్లలకి మంచి ప్రైజులు ఇవ్వండి అని మన గౌరవ హెచ్ఎం గారికి 10,000 రూపాయలు నేను ఇవ్వడం జరిగింది. పిల్లలందరూ గోల్ రీచ్ అవ్వగలరా అని అనుకున్నాను. మొత్తం 369 మంది మన పాఠశాల హై స్కూల్ విద్యార్థులకు గాను 126 మంది ఈరోజు ప్రైజులు తీసుకుంటా ఉన్నారు. ఆల్ ది బెస్ట్. చాలా చాలా హ్యాపీగా ఉంది నాకు. 126 మంది పిల్లలు మీ టార్గెట్ని రీచ్ అవ్వడం జరిగింది. చిన్న విషయం కాదు ఇది. 126 మంది పిల్లలు టీచర్స్ మాట, మా మాట విని ఒక మెట్టు ఎక్కడమంటే ఇది చాలా అద్భుతమైన కార్యక్రమం. రాబోయే రోజుల్లో ఇది ఒక శుభసూచకం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. 126 మందికి కూడా మన గ్రామ సర్పంచ్ గారు, చైర్మన్ గారు, కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, టీచర్స్ అందరి చేతుల మీదుగా కూడా ఈ ప్రైజులు 126 మందికి కూడా ఇప్పించాలని మరి హెచ్ఎం గారిని కోరుతా ఉన్నాను. ప్రతి పెద్దలు కూడా ఈ ప్రైజులు మీ చేతుల మీదుగా ఇవ్వాలని చెప్పేసి మరొకసారి కోరుకుంటూ, మనం ఆగస్టు 15 చెప్పడం జరిగింది. ఒక్కరోజు కూడా బడి మానకుండా వచ్చిన పిల్లలందరికీ కూడా ప్రైజ్ ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది. పాటంశెట్టి వీరేంద్ర ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా ప్రతిరోజు బడికి రావడం జరిగింది. అబ్బాయి వీరేంద్ర కమ్ టు 10th క్లాస్. ఈ అబ్బాయి పాఠశాల తెరిచిన దగ్గర నుంచి కూడా ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా ఈ అబ్బాయి రావడం జరిగింది స్కూల్కి. బంగారు, ఆల్ ది బెస్ట్ నాన్న, గాడ్ బ్లెస్ యూ.